నెయ్యి కల్తీపై ప్రతి హిందువు బాధపడుతున్నాడని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ హయాంలో తిరుమల లడ్డు కల్తీ జరుగుతోందని తెలిసి కూడా వైకాపా ఉపేక్షించడం పెద్ద నేరమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకకు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య కార్తీలు కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని చొప్పదండిలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముంబైలో రద్దీగా ఉండే లోకల్ ట్రైన్లో ఓ ఆగంతకుడు బురకా ధరించి మహిళా కంపార్ట్మెంట్లోకి చొరబడడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఆయన భేటీ అయ్యారు. అబుదాబిలో జరుగుతున్న యాస్ స్పీడ్ ఫెస్టివల్లో అజిత్ మరియు శివకార్తికేయన్ కలిశారు. ఆయనతో దిగిన ఫోటో శివకార్తికేయన్ అభిమానులతో పంచుకొని స్ఫూర్తిదాయక వ్యక్తితో ఒకరోజు అని ఆనందం వ్యక్తం చేశారు. రామాయణ సినిమాలో విక్రాంత్ మాసే నటిస్తున్నారని వచ్చే రూమర్స్ నిజం కాదని ఆయన తెలిపారు. తానెప్పుడు ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని, అసత్య ప్రచారాలను ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.